నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. పరిటాల రవి గురించి వాస్తవాల కన్నా కట్టుకథలు, పుక్కిటి పురాణాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కట్టుకథలు సృష్టించిన వాళ్ళ అంతిమ లక్ష్యం రాజకీయ లబ్ధి. గత చరిత్ర కుట్రపూరిత కట్టుకథలు అసంఖ్యాకం. వాళ్ళకి ఇటువంటి కథలు విస్తృతంగా ప్రచారంలోకి రావడం వల్ల రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. పరిటాల రవిని ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తే అంత ఎక్కువగా రాజకీయ లబ్ధి పొందడానికి ఎంత గడ్డి కరవడానికైనా సిద్ధం. అటువంటి రాజకీయ వర్గాలే తప్పుడు ప్రచారాలకు ఎప్పటికప్పుడు ప్రాణం పోస్తూ వచ్చారు. పరిటాల రవి గురించి ప్రచారంలోకి వచ్చిన కట్టుకథలు రాసుకుంటూ పోతే అది పెద్ద గ్రంథమై కూర్చుంటుంది. అటువంటి కథల్లోకెల్లా అతి కీలకమైంది హీరో పవన్ కళ్యాణ్ ఉదంతం. ఫిలిం నగర్లో హీరో చిరంజీవి స్థలాన్ని పరిటాల రవి అక్రమంగా ఆక్రమించాడని, ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లిన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పై దౌర్జన్యం చేశాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెల్లూరు నుంచి విడుదలయ్యే జమీన్ రైతు పత్రిక ఈ ఉదంతాన్ని వాస్తవం అన్నట్లుగా ఒక వార్తా కథనం ప్రచురించింది. చిరంజీవి కుటుంబ సభ్యులు ఆ పత్రిక మీద పరువు నష్టం దావా కూడా వేశారు. ఫిలిం నగర్లో పరిటాల రవి ఇంటిని ఆనుకుని హీరో చిరంజీవి స్థలం ఉంది. అసలు ఆ స్థలం సినీ నటుడు కొంగర జగ్గారావుది. జగ్గారావు చిరంజీవికి 10 లక్షల రూపాయలకు ఆ స్థలం అమ్మాడు. 7 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ రాసిచ్చాడు. మిగతా 3 లక్షల దగ్గర ఇద్దరికీ పేచీ వచ్చింది. వివాదం కోర్టు దాకా వెళ్ళింది. జూబ్లీహిల్స్ కారు బాంబు ఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ అవసరాల నిమిత్తం ఆ స్థలం కొనుగోలు చేయడం చాలా అవసరమని అందరూ భావించారు. ఆ 500 గజాల స్థలానికి బదులుగా హైటెక్ సిటీలో ఉన్న ఎకరం స్థలం ఇస్తానన్నాడు పరిటాల రవి. కానీ చిరంజీవి మాత్రం మార్కెట్ రేటు ప్రకారం విలువ కట్టి డబ్బే తీసుకున్నారు. అలాగే జగ్గారావుకు ఇవ్వాల్సింది జగ్గారావుకి ఇచ్చేశారు. సినిమా రంగానికి చెందిన పెద్దల మధ్యవర్తిత్వంలో ఈ వ్యవహారం అంతా జరిగింది. నిజానికి హీరో చిరంజీవి పవన్ కళ్యాణ్ను పరిటాల రవి కలుసుకున్న సందర్భాలే లేవు. కానీ ఈ కట్టుకథకు చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. పరిటాల రవి పరాయి వాళ్ల ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నాడని, ఆ అక్రమాల్ని ఎదిరిస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ల పట్ల అత్యంత దౌర్జన్యంగా వ్యవహరిస్తాడని ఒకవైపున భారీ స్థాయిలో కొనసాగుతున్న రాజకీయ విష ప్రచారానికి ఈ కట్టుకథ ప్రాణం పోసింది. ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన మొదటి హత్య దేవినేని మురళిది కావడం విశేషం. ఆ తరువాత జరిగిన వంగవీటి రంగా హత్యకు కులం రంగు పూయడం ద్వారా లాభపడింది ఎవరో. రంగా హత్య ఉదంతం కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు లాభపడ్డారో అందరికీ తెలిసిందే. అదే తరహా కట్టుకథ హీరో పవన్ కళ్యాణ్ పరిటాల రవి కల్పిత ఉదంతం. సినీ నటుడు చిరంజీవి ఇంట్లో జరిగే శుభకార్యానికి అనుమతి లేకుండా గోడ దూకిన డెక్కన్ క్రానికల్ పత్రిక ఉద్యోగిని అక్కడి వారు మందలించి పంపించేశారు. టి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నడిచే డెక్కన్ క్రానికల్ పత్రికలో పవన్ కళ్యాణ్ను పరిటాల రవి ఉదంతం వార్తను ప్రచురించారు. డీసీ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ ధర్నా చేయడం నేటి యువతకు తెలియకపోవచ్చు.